సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. ఉన్న పార్టీలు అన్ని పార్టీలకు నాయకులకు కార్యకర్తలకు నా ఒక నమస్కారం. నేను ఒక ఈ జై కార్యకర్త ఎందుకు ఎంచుకున్నానంటే అందరికీ మనం గౌరవంగా ఇస్తున్న మర్యాద గౌరవం ఇస్తున్నాం. పెద్ద పెద్ద నాయకులకు వాళ్ళకు జైలు కొడుతున్నాం. మాకు ఒక డిమాండ్ జై కొట్టాలని. మేము ఒక తెలియమంతులం, లోకల్గా పనిచేస్తున్నాము. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యకర్తలు ఉన్నాం. మేము సబ్జెక్ట్ నేను తెచ్చిన మా వాళ్ళు సోషల్ వర్కర్లు, వాళ్ళు వచ్చి కమర్షియల్గా పనిచేస్తారు. మేము చేసే పనులలో వాళ్ళు చేసే పనులు చాలా విధానాలు తేడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి సర్వే చేసుకుంటారు, క్యాస్ట్ ఫీలింగ్లు అన్ని కొట్లాటలు అవి చేసుకుంటా గెలవడానికి అప్పటిదప్పుడే ఆలోచించుకొని చేస్తారు వాళ్ళు. మేము అట్లా కాదు, ఎప్పుడు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి పని చేస్తూనే ఉంటాం. మేము ఎప్పటికీ మా యొక్క ఏ పార్టీ అయినా పర్లేదు, అన్ని పార్టీలు అంతా బలంగా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించే జై కార్యకర్త అన్నీ ఒక నినాదం తెచ్చినా కానీ ఇప్పుడు అందరికీ చెప్పుకుంటూ పోతున్నది. ఒకసారి మొన్న చంద్రబాబు గారు కలిసినాం, ఆయనతో పట్టించినది బ్యానరు. మళ్ళీ చింతల రామచంద్రారెడ్డి గారికి చెప్పిన బీజేపీ వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పార్టీ తిరిగిపోదాం అనుకుంటున్నా, టీఆర్ఎస్ పార్టీ తిరిగిపోదాం అనుకుంటున్నా. మీరు అందరూ సహకరించాలి. ప్రతి ఒక్క పార్టీలో ఉన్న కార్యకర్తలు మాకు ఒక డిమాండ్ ఉంది, మాకు న్యాయం జరగాలి. మీకు జైలు కొడుతూనే ఉన్నాం, ఇంకా మాకు కొట్టాలి. మీరు కొట్టి మాకు గౌరవించండి. మేము ఎప్పుడు పనిచేసేవాళ్ళం, మీకు ఏ పార్టీ అయినా కానీ కలిసిగా పనిచేసేవాళ్ళం. మేము మాకు మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీకు ఇది నేను మా ఒక డిమాండ్ అనమాట. ఒక ప్రశాంత్ కిషోర్ అని ఈ మధ్యలో వచ్చిన 10 ఏళ్ళ నుంచి ఆయన చాలా టాప్ అయిపోయాడు. అది మేము కార్యకర్తలకు జీవించుకోలేని విషయం అయిపోతుంది. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాం పార్టీల గురించి. మేము గెలిపించుకోవాలి నాయకులని. ఒక ముఖ్యమంత్రి కావాలంటే మేము ఏం పెట్టాలి మేనిఫెస్టోలో అని చెప్తున్నాం. మేము అది సరిగ్గా వస్తలేదు. ఇప్పుడు వచ్చి ఈయన 10 ఏళ్ళ నుంచి ప్రశాంత్ కిషోర్ వచ్చి సర్వే చేసుకుంటా కులాల కొట్లాట పెట్టుకుంటా ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్తుంది. అప్పటి మట్టుకే గెలిపించే మటుకు రేపు వాళ్ళకు ఏం ఫ్యూచర్లో ఏం ప్లానింగ్ ఉందని చెప్పరాలి. ఇప్పుడు గెలిచినమా ముఖ్యమంత్రి అయినమా అన్న కారణమే ఉంది వాళ్ళకు, కానీ పని చేస్తామని ఏం లేదు. వాళ్ళకు ఫీజు తీసుకుంటారు, చేరిపోతారు. మేము ఎప్పటికీ పార్టీలలో కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం. ఇంకా చేస్తాం ఈ పార్టీలకు అని చెప్తున్నాం. మీకు దయచేసి మీరు అందరు కలిసి ఏ పార్టీ అయినా కానీ అందరికీ ఒక గౌరవం అనేది ఉంది. మాకు ఒక జెండా ఉన్నది, ఆ జెండా కింద మాకు ఒక పని ఉంది. మేము మీకు పని చేసి పెడతాం. మాకు జై కొట్టాల్సిన అవసరం ఉన్నది, మీకు కొట్టాలి. మీరు ప్రశాంత్ కిషోర్ పెట్టుకొని సర్వేలు చేసుకుంటే కార్యకర్తలు వేస్ట్ ఏం కాదు. కార్యకర్తలే మంచిగా బెనిఫిట్. వాళ్ళే కష్టపడి పనిచేసేవాళ్ళు. సోషల్ వర్క్ చాలా పని చేస్తారు. పొద్దున్న లేస్తే రాత్రి 12 వరకు ఉంటారు. వీళ్ళు వచ్చి అట్లా చేసిపోతుంటారు. ప్రశాంత్ కిషోర్ అనేది చాలా పెద్ద తప్పు. మీరు ప్రశాంత్ కిషోర్ పేరు ఇన్ని భూలుబడి ఆయనతో సర్వే చేయించుకుందామంటే అది ఇంకా పెద్ద తప్పు. లేదా అవసరం లేదు, కార్యకర్తలను పెట్టుకోకూరి. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ ఒక్కనే పెట్టుకోరు. మీకే బెనిఫిట్ చేసుకోరు, మాకు వద్దు, అవసరం లేదు. మా యొక్క కార్యకర్తలు నమ్ముకుంటున్న వాళ్ళు చాలామంది చాలా పార్టీలు ఉన్నారు. అన్ని తెలుగుదేశం పార్టీ అయితే ఏమి, బీజేపీ అయితే ఏమి, టీఆర్ఎస్ అయితే ఏమి, కాంగ్రెస్ అయితే ప్రతి ఒక్క పార్టీ మన ఇండియాలో ఉన్న పార్టీలన్నీ కార్యకర్త మీద ఇన్ని సంవత్సరాల దాకా వచ్చింది. ఈ 10 ఏళ్ళ నుంచి మాకు డ్యామేజ్ చేస్తున్నారు. చేసుకుంటే గెలవడానికే చేస్తారు ప్రశాంత్ కిషోర్ కానీ, ఇంకేం లేదు. ఇప్పుడు ఏపీ ఉన్నది అంతా ఆయన సర్వే చేసి 2 సంవత్సరాలు కష్టపడి జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళలో ఎంత ప్రాబ్లం అవుతుందా? ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి సర్వే చేసి పనిచేయమని ఆయనకు జగన్మోహన్ రెడ్డికి చేయలేరు. మేము కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అక్కడ ఉన్న పార్టీలకు జనసేన కానీ మేము కార్యకర్తలను కష్టపడి గెలిపించుకునే సత్తా మాకున్నది. ఏ పార్టీకైనా కానీ మాకు వచ్చి కార్యకర్తలు కొట్లాడొద్దు. ఆడ ఏపీలతో మరీ టుమా చేస్తారు. కొట్లాడదు, ఏ కార్యకర్త కొట్లాడదు. అందరం మనం ఒకటే అన్నదమ్ములం. గెలిపించడానికి మనం పబ్లిక్లో పోయి మనం ఫైట్ చేసి గెలిపించాలి మనం. అంతేగాని మనం ఇలా మనం కొట్లాడుకుంటే గలీజ్గా తిట్టుకున్నది మంచిది కాదు. ఏపీలో ఉన్న వాళ్ళు పెద్దలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు మంచిగా మీకు సలహా ఇస్తున్నా, ఉచిత సలహా ఇది. ప్రశాంత్ కిషోర్ గారిని అయితే నమ్మొద్దు అని చెప్తున్నాను. అట్లాంటి మనిషి వద్దు, అవసరం లేదు భయ్. మేము కార్యకర్తలు ఉన్నాం, చేస్తాం మేము పని, ఇంకా చేసి గెలిపించుకుంటాం. ఇప్పుడు రోజు కొట్లాటలు అవుతున్నాయి ఏపీలో చూస్తుంటే ఏమిటి అది అవసరం? అది కొట్లాడుకొని చంపుకున్నాడు మీకు
అందరం కార్యకర్తలు ఏ పార్టీకి ఉన్నా మనం బలంగా పనిచేద్దాం, మన పార్టీకి గెలిపించుకుందాం. ఏది ఉన్నా మన ప్రజలకు పనిచేసేటట్లు పనిచేయాలి, లేకపోతే అది వేస్ట్. ఆయన పేరు ఏం చెప్పినా వేస్ట్ అయిపోయేది ఆడ. నేను అనేది కోరుకునేది ఒకటే, మీకు కార్యకర్తలారా ఎవరు కొట్లాడకూరు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. మనం డిమాండ్ మన పార్టీకి ఏం చేయాలి, మేము మేనిఫెస్టోలో ఏం పెట్టాలి, ఏం చేయాలనేది అది డిమాండ్గా చేసి గలీ నుంచి ఢిల్లీ దాకా మనం పోయి పని చేయాల్సిన అవసరం ఉంది. మనం గలీలలో ఉంటున్నాం, చిన్న చిన్న సమస్యలే అవి వాళ్ళకి తీరిస్తే మనం రేపు గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, వాళ్ళకి ఏం చేయాలని కోరుకోరు. ఉత్తి పథకాలు పెట్టి పైసలు ఇచ్చారు, అది వేస్ట్. వాళ్ళకి ఇస్తున్నాం, ఇలా చదువుకుంటానికి నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, అందరికీ నష్టం ఉన్నది. ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా ఆడ బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. అవి అటువంటి దాంట్లోకి మనకు చేసి పని చేయాలని చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు 2012లో అవి స్విచ్ బ్యాంక్లో ఉన్నాయని 24 లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ 9లో ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు గారు జరిగిపోయిన 10 సార్లు పోయి మాట్లాడినా. నాకు మా విజయరామారావు సిబిఐ డైరెక్టర్ అడిగిన, మా కార్యకర్తలు అందరూ అడిగారు, ఏం మాట్లాడుతున్నావు బాబు సార్ తోటని. నేను మన గురించి కాదు, ఒక ఎమ్మెల్యే గురించి కాదు, నేను రికమెండేషన్ మా కార్యకర్తల గురించి అని చెప్పిన. ఇప్పటిదాకా నేను ఆ బాబు దగ్గరికి పోయినా. ఒకటి ఏంది, సోలార్ సిస్టమ్ అయితే ఏమి, గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ తీరుగా పోవాలి, కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ మన దగ్గర చాలా చేసేటి ఉన్నాయి. మనం ఒత్తి 10 కాలేజీ 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి అలా భవిష్యత్తు ఖరాబ్ చేయొద్దు, రౌడీలు ఏం చేయొద్దు, మళ్ళీ ఇది డ్రగ్స్ గిట్లా తాగటి ఇవన్నీ వేస్ట్ అని నేను కోరుకుంటున్న డిమాండ్ నాది. ఇంతే ఆశ. జై కార్యకర్త, జై జై కార్యకర్త.